మహాపరిశుద్ధుడు మహోన్నతుడైన దేవుని వాక్యపు సంపద మీ హృదయంలో పడుతున్న కొలది మీ ఆత్మీయ ధనాగారం వృద్ధి పొందుతుంది. ఎప్పుడైతే మీ ఆత్మీయ ధనాగారం వృద్ధి పొందుతుందో ఆత్మీయంగా మీరు ఏమవుతారంటే ఐశ్వర్యవంతులు అవుతారు. ఆ ఐశ్వర్యం పాపం అనే దరిద్రం నుండి మిమ్మల్ని కాపాడుతుంది, లోక మాలిన్యం అనే దారిద్ర్యం నుండి మిమ్మల్ని కాపాడుతుంది, సాతాను యొక్క అగ్ని బాణాలు చల్లార్చుటకు ఆ దారిద్ర్యం నుండి మిమ్మల్ని కాపాడుతుంది. అలాంటి గొప్పదైన ఐశ్వర్యం దేవుని వాక్య సంపద. అర్థమవుతుందా? ఈ వాక్య సంపద ఏ ధనాగారంలో దాచుకోవాలి? మన హృదయం అనే ధనాగారంలో దాచుకోవాలి. చాలా మందికి వాక్యం విలువ తెలియకపోవడం వల్ల వాక్యాన్ని త్రోసివేసుకుంటున్నారు, వాక్యం వద్దనుకుంటున్నారు. వాక్యం వద్దనుకున్న వాడు దుస్థితిలోనికి వెళ్ళిపోతాడు, దౌర్భాగ్యపు స్థితిని అనుభవిస్తాడు, దారిద్ర్యంలోకి వెళ్ళిపోతాడు. డబ్బు వద్దు అనుకున్నవాడు ఈ భూమి మీద ఎలాగైతే దారిద్ర్యంలో ఉంటాడో, డబ్బు సంపాదించేవాడు ఎలాగైతే చక్కగా భోంచేసి పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటాడో, అదే విధంగా ఐశ్వర్యం, వాక్యం అనే ఐశ్వర్యం వద్దనుకున్నవాడు ఆత్మీయంగా దరిద్రుడు అవుతాడు, సాతాను యొక్క మాయాజాలానికి పడిపోతాడు. కాబట్టి వాక్యం విషయంలో మనం అత్యద్భుతంగా ఎదగాలి, అత్యంత ధనవంతులుగా మారాలి. ఇందులో వాక్యం విషయంలో ధనవంతులుగా మారాలి. వాక్యం విషయంలో ఎవరు ధనవంతులు అవుతారో వారు బలవంతులు అవుతారు దేవునిలో. అర్థమవుతుందా?